బిగ్ బాస్ మొదలయ్యి అప్పుడే 2, 3 వారాలయితుందంటే అస్సలు నమ్మేలా లేదు. ఇక సోమవారం మూడో వారం నామినేషన్స్‌కి హౌస్‌మేట్లు రెడీ అయిపోతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ షూట్ ఇప్పటికే ముగిసిపోయింది. దీంతో ఎవరు ఎవరిని నామినేట్ చేశారు, అసలు నామినేషన్‌లో ఎవరి మధ్య గొడవలయ్యాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలిసారి యష్మి నామినేషన్స్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సహనం కోల్పోయి మణికంఠపై భూతు పురాణం మొదలుపెట్టింది. బిగ్ బాస్ 2 వారాల నామినేషన్స్ ఇప్పటికే ఆడియన్స్ చూసేశారు. అయితే మూడో వారం నామినేషన్స్ అంతకుమించి అనేలా ఉండబోతున్నాయి. ఎందుకంటే తొలి 2 వారాలు చీఫ్ కావడం వల్ల నామినేషన్ల నుంచి బతికిపోయింది యష్మి. కానీ ఈ వారం చీఫ్ పదవి పీకేయడంతో చాలామంది కంటెస్టెంట్లు యష్మికి ఇచ్చి పడేశారు. ముఖ్యంగా మణికంఠ యష్మి మధ్య మూడో వారం నామినేషన్లలో చాలా హీటింగ్ డిస్కషన్ జరిగింది. ఈ వారం యష్మిని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు మణికంఠ. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు గిన్నెలు కడగడం లేదు, ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ ఏదో చెబుతుంటే, అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు, మా టీంకి వచ్చినప్పుడు మేము కడగక్కర్లే అంటూ యష్మి మధ్యలో మాట్లాడింది. దీంతో ఒళ్ళు మండిన మణికంఠ నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ వాయిస్ రేస్ చేశాడు. దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరకొచ్చి ఫ్రెండ్గా అంటూ యష్మి డైలాగ్ కొట్టింది. దీంతో నాకు ఒక పర్సనల్ క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తాను అంటూ మణికంఠ అంటే నువ్వేంటి బొక్క రేస్ చేసేది అంటూ భూతు పురాణం మొదలెట్టింది యష్మి. ఇక వెంటనే మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది. నేను ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరైతే నేను తీసుకుంటా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేసావంటూ యష్మి డైలాగులు కొట్టింది. ఇది మోసం కాదు అంటూ మణికంఠ ఏదో అంటే ఇది నా నామినేషన్ గురు నిల్చో అంటూ యాటిట్యూడ్ చూపించింది యష్మి. చూస్తా గురు అంటూ మణికంఠ కూడా గట్టిగానే మాట్లాడాడు. ఇక సాక్స్ టాస్క్ లో సంచాలక్గా సరిగ్గా చేయలేదని రీజన్తో ప్రేరణను నామినేట్ చేసింది విష్ణుప్రియ. వెంటనే విష్ణుప్రియను ప్రేరణ కూడా నామినేట్ చేసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు గెలవాలనే స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తున్నావు అన్నది నాకు నచ్చదు అంటూ సీత రీజన్ చెప్పింది. నేను ఒక టీంలో ఆడుతున్నప్పుడు ఆపోజిట్ టీంను ఎలాగైనా ఓడించాలనే ఆడతానంటూ పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఇక సోనియాను నైనిక నామినేట్ చేసింది. ఇలా సోమవారం నామినేషన్లు మాత్రం చాలా గట్టిగానే జరిగినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.